ముక్కెడు బువ్వ ఇవాళ సన్న బియ్యంతో మనం తింటున్నాం. మేమందరం మీకు ఇవ్వడం కాదు, పేదవాళ్ళ ఇళ్లలో నేను, మా ఉప ముఖ్యమంత్రి గారు, మా వ్యవసాయ శాఖ మంత్రి గారు, మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు, ప్రతి మంత్రి, మా రెవెన్యూ మంత్రి గారు ఇళ్లల్లో పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు వండిన సన్న బియ్యమే మేము తినొచ్చిన మాట వాస్తవం కాదా? ఆ ఇళ్ళ సన్నాలు వండియబట్టి ఈనాడు పేదలకందరికీ ఈరోజు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా ఈరోజు రేషన్ బియ్యం మనము ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా అవి వండుకొని తింటున్నాము అని అంటే, రైతులు పండించే సన్న బియ్యం మళ్ళీ రైతులకే మీరు వడ్లు పండిస్తే వాటిని బియ్యంగా మార్చి మళ్ళీ పేదలకే సన్న బియ్యం అందిస్తున్నాం. ఈ ప్రభుత్వం మీకు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడమే కాదు, ప్రతి పేదవాడి ఇంటికి 50 లక్షల పేదలకు 200 యూనిట్లు ఈనాడు ఉచితంగా ఉచిత విద్యుత్ ఇస్తున్న మాట నిజం కాదా? పేదలకందరికీ ఇవాళ 3,10,00,000 మందికి సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ మా ఆడబిడ్డలు, మా అక్కలిడికి వచ్చారు. మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వేదిక మీద ఉన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించినాం. ఒకనాడు అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇంటి ఆయన దగ్గర చేయి జాపాల్సిన పరిస్థితి. ఇవాళ మా అక్కలకి ఇంటి ఆయన ఆఫీసుకు పోతే అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మగారి ఇంటికి పోయి పలకరించి మళ్ళా సాయంత్రానికి ఉచితంగా ఇంటికి వచ్చే ఏర్పాటు మా ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇచ్చినాం. ఈ 16-17 నెలల దాదాపుగా 5,500 కోట్ల రూపాయలు ఈరోజు ఆడబిడ్డల ఉచిత బస్సుకు మనం ఖర్చు పెట్టడం జరిగింది. ఇదే కాదు, మా ఆడబిడ్డలు ఉన్నారు, సంఘాల సభ్యులు ఉన్నారు. ఈరోజు ఎవరెవరో పెద్ద పెద్ద వ్యాపారస్తులు బస్సులు కొని ఆర్టీసీకి కిరాయికి ఇస్తున్నారు. కానీ మా ఆడబిడ్డలకు సంఘాలకు 600 బస్సులు ఇచ్చి 150 బస్సులు నేనే ప్రారంభించిన. ఇవాళ ఆడబిడ్డలే బస్సులు కొని ఆర్టీసీకి కిరాయికి పెట్టి లక్షాధికారులను ఇవాళ కోటీశ్వరులను చేసే విధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల యజమానులను చేసింది మన ప్రభుత్వం కాదా? ఒకసారి ఆలోచన చేయండి. ఇదే కాదు, ఇవాళ సోలార్ పంపు సెట్లు పెట్టుకున్నాం. ఇక్కడ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. ఒకనాడు ఏమనేది, సోలార్ అంటే అదాని అనేటోళ్ళు, పెట్రోల్ బంకుల వ్యాపారం అంటే అంబానీలు అనేటోళ్ళు. కానీ ఇవాళ మా ఆడబిడ్డలకు 1000 మెగావాట్ల సోలారు విద్యుత్ ఉత్పత్తి చేసే ఒప్పందాలు బట్టి విక్రమార్క గారితో చేయించి సోలారు ఉత్పత్తి చేయండి, కోటీశ్వర్లు గాంధీ అని చెప్పి 1000 మెగావాట్లు వాళ్లకు బ్యాంకు ద్వారా లోన్లు ఇప్పించి ఇవాళ ఒప్పందాలు చేయించినాం. ఇవాళ రిలయన్స్ పెట్రోల్ బంకులు కాదు, మా మహిళా శక్తి, ఇందిరా మహిళా శక్తి పెట్రోల్ బంకులు వచ్చినాయి. నారాయణపేటలో నేనే స్వయంగా వెళ్ళి మా ఆడబిడ్డలు నడుపుతున్న పెట్రోల్ బంకును ప్రారంభించి మా ఆడబిడ్డలు పెట్రోల్ బంకులు నడపగలరని ఇవాళ ఆడబిడ్డలను, పెట్రోల్ బంకుల యజమానులను ఇవాళ మనం చెయ్యలేదా? మీరు ఆలోచన చేయండి. ఇదే కాదు, హైటెక్ సిటీ అన్న శిల్పారామం చుట్టుముట్టుతంటే కోటీశ్వర్లే ఉంటారు, మల్టీనేషనల్ కంపెనీలు ఉంటాయని చర్చ జరిగేది. విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలకు అక్కడ ఆఫీసులు ఉన్నాయి. కానీ అక్కడనే 3.5 ఎకరాల స్థలం మా మహిళా సంఘాలకు ఇచ్చి వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను అమ్ముకోవడానికి ప్రపంచ కంపెనీలతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డలకు శిల్పారామం పక్కన 3.5 ఎకరాల భూమి కేటాయించి 106 స్టాళ్లు పెట్టి వాళ్ళ ఉత్పత్తులన్నిటిని అమ్ముకోవడానికి వాళ్ళ ఆత్మ గౌరవం నిలబడే విధంగా అదాని అంబానీలతో పోటీ పడే విధంగా ఇవాళ మా ఆడబిడ్డలకు అవకాశం కల్పించను. నేను ఒకటే చెప్పిన మా మంత్రివర్గ సహచరులకు, మా అధికారులకు, రాబోయే రోజుల్లో 2029 లోపల 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులుగా చేసే విధంగా లక్ష్యం పెట్టుకోండి. ఆ దిశగా పనిచేద్దాం. ఆడబిడ్డ చేతిలో రూపాయి ఉంటే వాళ్ళ పిల్లలకు ఉపయోగపడుతుంది, వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. ఒక్క ఆడబిడ్డ ఆర్థికంగా నిలబడితే కుటుంబాన్ని మొత్తం నిలబెడుతుంది. అదే 1 కోటి మంది ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడితే తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఆదర్శంగా మారి అత్యధిక ధనిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మన ఆడబిడ్డలు తీర్చిదిద్దడానికి అవకాశం ఉన్నది. అందుకే ఇవాళ ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలన్న ఆలోచనతోటి అన్ని ప్రణాళికలు చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. ఒక పక్కన రైతులకు గిట్టుబాటు ధర అందించడమే కాకుండా బోనస్లు ఇచ్చి రైతులకు రైతు రుణ విముక్తి చేసి రైతులను ఆదుకున్నాం. అదేవిధంగా
విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఆనాడు ప్రభుత్వంలో నోటిఫికేషన్ల కోసం నిరసనలు తెలిపి